నమస్కారం. ఈరోజు సైంటిస్ట్ కష్టాల గురించి మాట్లాడదాం. అంటే సైంటిస్ట్‌కైనా కష్టాలు ఉండేది. మిగతా వాళ్ళకి కష్టాలు ఉండవా? హ్మ్. వాడు చూడు ఆకలితో ఉన్నాడు. వీడు చూడు ఇంకో ఆవేశంతో ఉన్నాడు. ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. బట్ అసలు సైన్స్‌లో ఉన్న కష్టం ఏంటి? సైంటిస్ట్‌ల కష్టాలు ఏంటి? హ్మ్. అంటే మళ్ళీ సైంటిస్ట్ అంటే ఎవడు సైంటిస్ట్ అంటాడు? హ్మ్. హూ ఈస్ ద అథారిటీ? ప్రస్తుతం మనకున్న వ్యవస్థ ఎలా ఉందంటే సైంటిస్టులని చెప్పు తిరిగేవాళ్ళు చాలా మంది దే ఆర్ ద మోస్ట్ అన్‌సైంటిఫిక్. హ్మ్. అంటే అసలు సైన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక విషయం ఉందంటే, ఆ విషయాన్ని ఎటువంటి బయస్ లేకుండా గమనించగలగాలి. ఆ ఎటువంటి బయస్ లేకుండా గమనించగలిగినప్పుడు మాత్రమే నిజాన్ని తెలుసుకోగలం. అసలు ఈ బయస్ రకరకాలుగా రావచ్చు మనకి. మన పొలిటికల్‌గా గాని, మన ఫిలాసఫీని బట్టి గాని, మన మతాన్ని బట్టి గాని, మన దేశాన్ని బట్టి గాని రకరకాలుగా ఉంటుంది. ఇది ఒక లిమిట్ వరకు తీయడం అసాధ్యం అది. హ్మ్. ఎందుకంటే అది ఆ నేను అనే ఒక ఫీలింగే ఒక బయాస్ అది. కాబట్టి ఒక సైంటిస్ట్ ఉన్నాడు, సైన్స్ ఉంది అంటే దీన్ని ఏదో సైన్స్‌ని నమ్మాలి. సైన్స్ అంటే నమ్మాల్సిన అవసరం లేనిది సైన్స్. నువ్వు నమ్మాలి తప్పదు అంటే అది సైన్స్ కాదది. నిజాన్ని నమ్మక్కర్లా. ఓకే. ఏది నిజమో దాన్ని నమ్మడం దేనికి? అది నిజం. హ్మ్. నిజం అనేదాన్ని సైన్స్ తెలుసుకున్నప్పుడు దాన్ని నమ్మక్కర్లా. అంటే మాకు తెలీదు గదండీ! మాకు తెలీదు కాబట్టి మేమంత చదువుకోలేదు గాబట్టి, అంత టైం లేదు గాబట్టి మాకు. హ్మ్. మేము అన్నీ తెలుసుకోలేం. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఒక కారు మెకానిక్‌ని మన కారు బాగు చేయడానికి ఎలాగ నమ్ముతామో, ఒక డాక్టర్‌ని మన దేహానికి ఏమైనా సమస్యొస్తే దాన్ని మనసుకు గాని, నివారించడానికి ఒక వైద్యుడిని ఏ విధంగా అయితే నమ్ముతామో, అదే విధంగా సైన్స్ అంటే సైంటిస్ట్‌లని నమ్ముతాం. వాళ్ళు సైన్స్ అనేది సైంటిస్ట్‌లు చెప్పేది. అనే దాంట్లో ఉన్నప్పుడు అదొక బాధ్యత అది. అది ఏ బాధ్యత అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మనం చెప్పేది అది మన లిమిటేషన్స్‌ని, మన బయాసెస్‌ని మనం గమనించుకొని అది నేను తెలుసుకొని ఉండొచ్చు. బట్ అది తప్పై ఉండొచ్చు. ఇప్పుడు ఇది తప్పు. ఇది వేరేది అయ్యుండొచ్చు. అని ఎందుకంటే ఈ ఎటువంటి ప్రయోగం చేసినా గాని మనకి కనబడేది కోరిలేషన్స్ మాత్రమే. ఆ కోరిలేషన్స్‌ని కాజాలిటీయా కాదా అనేది గమనించడానికి అది గమనించకుండా మనం అది కాజాలిటీ అని చెప్పలేం అది కోరిలేషన్. ఎనీవే. సో, ఇప్పుడు నిజమైన సైన్స్ చేయాలంటే దాన్ని చాలా ఒక విషయాన్ని చాలా లోతుగా పరిశీలించి, చాలా లోతుగా వెళ్లి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ విశ్వవిద్యాలయాలు ఇవి ఇక్కడ పనిచేసే సైంటిస్ట్‌లు లేపోతే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రయోగశాలలు, నేషనల్ లాబొరేటరీస్ హ్మ్. ఇలాంటి వాటన్నిటిలో అసలు సైంటిఫిక్ ఫీల్డ్‌లో పనిచేసేవాడు ఎవడైనా సరే, వాడిని మనం సినిమా డైరెక్టర్‌లని కొలిచినట్టు కొలుస్తారనమాట. ఇది పచ్చి నిజం. అంటే ఏంటి? నీకు కలెక్షన్‌లెంత? హ్మ్. నీ సినిమా ఎన్ని రోజులు ఆడింది? లేపోతే ఫస్ట్ డే కలెక్షన్ ఎంత? తెలుగు కలెక్షన్ ఎంత? పాన్ ఇండియా కలెక్షన్ ఎంత? ఈ విధంగా అన్నట్టు హ్మ్. నీ పబ్లికేషన్స్ ఎన్ని? హ్మ్. నీ పబ్లికేషన్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఎంత? నీ హెచ్ ఇండెక్స్ ఎంత? నీ సైటేషన్స్ ఎన్ని? ఈ విధంగా కొలుస్తారనమాట. హ్మ్. ఇప్పుడు దీని మీద చాలా మంది మిగతా సైంటిస్టులు కూడా అవునవునవును ఈ విధంగా మెజర్ చేయడం మంచిది కాదు అంటారు. ఎందుకంటే ఒక్కొక్క ఫీల్డ్‌లో ఒక్కొక్క విధంగా సైటేషన్స్ ఉంటాయి. ఒక ఫీల్డ్‌లో ఒక విధంగా ఉండొచ్చు. ఇంకో ఫీల్డ్‌లో ఇంకో విధంగా ఉండొచ్చు. హ్మ్. సో, ఈ సైటేషన్‌లు ఎక్కువ సైటేషన్‌లు ఉంటే నువ్వు తోపు సైంటిస్టా? తక్కువ సైటేషన్‌లు ఉంటే తక్కువ సైంటిస్టా? ఎందుకంటే మేనేజర్‌లకి, అడ్మినిస్ట్రేటర్స్‌కి
వాళ్ళకి ఓ నంబర్ కావాలి వాళ్ళకి. ఉం? వీడిని పైన వాడిని కింద పెట్టాలంటే ఒక నంబర్ కావాలి. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఒక రివ్యూ ఆర్టికల్ రాశాడు అనుకోండి ఎవడైనా, దానికి అంటే అన్నిటినీ ఉన్నది ఇది ఉన్నది అది అని రాస్తే అది ఒక రెఫరెన్స్ లాగా మారి ఆ రెఫరెన్స్కి ఎక్కువ సైటేషన్స్ రావచ్చు. నువ్వు ఒరిజినల్గా చేసిన దానికి అంత సైటేషన్ రాకపోవచ్చు. సో ఈ సినిమా కలెక్షన్ల మీద బట్టి అంటే ఈ సినిమాకి 1000 కోట్లు వచ్చాయంటే అది తోపు సినిమానా, ఈ సినిమాకి 50 కోట్లు వచ్చాయంటే అది పిచ్చి సినిమానా. సో ఆ విధంగా మనం ఒక గేమ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? విశ్వవిద్యాలయాల కంటే విశ్వవిద్యాలయాలకి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ సిస్టంలో మాకు నంబర్ టాప్ 60లో ఉంటే మేము తోపు, టియర్ 1 మేము టియర్ 1 అనిపించుకోవాలని అందరూ ఉంటుంది. ఉమ్. సో ఈ అసలు ఈ ర్యాంకింగ్ సిస్టము ఇవన్నీ ఏంటి? ఆ ఆ టాప్ 60లో ఉన్న వాళ్ళే క్రియేట్ సృష్టించుకున్నారు అనమాట. ఓకే, ఒక సిండికేట్ అది. అందులో వీళ్ళు కొలుస్తారు. ఇందులో ఎలా ఉంటుంటాయి? ఈ యూనివర్సిటీకి రెప్యుటేషన్ మీరు ఎంత అనుకుంటున్నారు? ఆ? ఆ, అంటే రెప్యుటేషన్ అనేదాన్ని ఒక సబ్జెక్టివ్ క్రైటీరియా పెట్టి ఒక 20% వరకు దాన్ని పరిగణించి ర్యాంకులను అటు ఇటు చేస్తారు అన్నమాట. తర్వాత వీటిల్లో ఏంటి? పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, సైటేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఫెలోషిప్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకోటి ఎంత ఉంది, అంత ఇలాంటి నంబర్లని కాదు వీళ్ళకి. ఉమ్. సో ఆ ర్యాంకింగ్ సిస్టంలో ముందుకు వెళ్ళడానికి కానీ మన మేనేజర్లు, మన డీన్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ పబ్లికేషన్ ఉందా, సైటేషన్ అన్ని ఎక్కడ? ఈ ఇండియాలో కూడా అంతే, యుఎస్లోనే అని కాదు, ఇండియాలోనూ అంతే, యుఎస్లోనూ అన్ని చోట్ల అంతే. సైంటిఫిక్ ఫీల్డ్ ఎక్కడైనా నీకు పబ్లికేషన్స్ ఎన్ని, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంతా, సైటేషన్లు ఎన్ని. ఇప్పుడు దీని మీద ప్రెషర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటి? ఏదో ఒకటి ఏదో ఒకటి రాసేయి, వచ్చేసేయి. ఆ, దీనివల్ల జర్నల్స్ తయారయ్యాయి. ఏంటి? ఇంతకుముందు కొన్ని జర్నల్స్ ఉండేవి, నిజమైన రీసెర్చ్ చేసి పంపించేవాళ్ళు, వాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు. బట్ ఈ పబ్లికేషన్స్ నంబర్ తోటి, సైటేషన్ నంబర్ తోటి కొలవడం మొదలు పెట్టినప్పుడు ఎక్కువ ఎక్కువ జర్నల్స్ వచ్చాయి. ఈ జర్నల్స్ కొంతమంది పబ్లిష్ చేయడానికి డబ్బులు కట్టి మరీ పబ్లిష్ చేస్తారు. ఆ, ఏదో ఓపెన్ యాక్సెస్ ఫీ అని చెప్పి $2,500 దాకా తీసుకుంటారు. ఉమ్, అంటే రీసెర్చ్ చేసి పేపర్ రాసిన తర్వాత వాడిని $2,500 కట్టాలి పబ్లిష్ చేయడానికి. వీటన్నిటికీ ఏముంది? మన ట్యాక్స్ ఫండింగే. సో ఈ విధంగా అయిపోయినప్పుడు ఏదో ఒకటి పబ్లిష్ చేస్తూ ఉంటే తప్ప నేను యాక్టివ్గా లేను, నేను యాక్టివ్ రీసెర్చర్ అంటే నాకు పబ్లికేషన్ రికార్డులో నాకు ప్రతి సంవత్సరం ఓ 10 పేపర్లు లేకపోతే నేను యాక్టివ్ రీసెర్చర్ అని కాదు. సో ఏదో ఒకటి జస్ట్ పబ్లిష్ సంథింగ్, రాసేయి, చేసేయి, ఏదో జర్నల్లో పడి. అంటే ఇప్పుడు ఇంత చెత్త తయారైంది కాబట్టి ఓ రకరకాల చెత్తలకి రకరకాల లెవెల్ ఆఫ్ జర్నల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఈ జర్నల్ దాంట్లో ఏంటి మళ్ళీ? ఇవి చెత్త జర్నల్స్, ఇవి మంచి జర్నల్స్ కోవడానికి ఇంకో ఇంపాక్ట్ ఫ్యాక్టర్. ఓకే. సో ఈ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ని గేమ్ చేయొచ్చు మళ్ళీ, కలెక్షన్స్ని గేమ్ చేసినట్టుగా. ఉం? వీటన్నిటికీ ఇప్పుడు ఈ ఆన్లైన్లో సైటేషన్స్ని పంపించేటట్టు రకరకాలుగా, ఐ మీన్ ఇట్ ఈస్ జస్ట్ గేమింగ్ ద సిస్టమ్ అనమాట. మొత్తం అంతా ఉన్న జర్నల్స్ అన్ని ఒక గేమ్ అది. ఓకే. సో ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఏదో నేచర్ సైన్స్ అనే జర్నల్స్ ఉన్నాయండి, అవి చాలా మంచి జర్నల్స్, అందులో టాప్ క్లాస్ రీసెర్చ్ పబ్లిష్ అవుతుందా అనుకున్నా అది కూడా లేదు. ఇవి ఇంకా పెద్ద గేమ్ ఇది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నోబెల్ బహుమతులు పొందేంత గొప్ప కొన్ని వర్క్స్ ఈ ఈ జర్నల్స్ రిజెక్ట్ చేసేవి, కన్సిడర్ చేయకుండా. ఎందుకంటే ఇది ఒక అకాడమిక్ క్యాస్ట్ సిస్టమ్ తయారైంది ఇక్కడ. ఈ అకాడమిక్ క్యాస్ట్ సిస్టమ్ ఏంటి? ఈ పైన కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ యూనివర్సిటీలు గొప్పవి, అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అవి ఎందుకు గొప్పవి? ఉమ్, అందులోనే మంచి రీసెర్చ్ చేయగలమా, లేకపోతే అంటే వీడు ఐఐటికి వెళ్తేనే ఇంటెలిజెంటా, మామూలుగా ఏదో మా ఇంటి వెనకాల ఉన్న దానికి వెళ్ళాడు అంటే ఇంటెలిజెంట్ కాదా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు కదా. అంటే ఒకటి డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉండకపోవచ్చు, వాడు ఓ దేశంలో పుట్టి ఉండొచ్చు, ఓ విధంగా పెరిగి ఉండొచ్చు. అంతేగాని అది వాడు ఆలోచించగలడా, వాడు సైంటిస్టా కాదా అనే దానికి అడ్డురాగుడు. కానీ ఇక్కడ ఏంటి? ఇప్పుడు నువ్వు ఎంఐటీలో చదివావా? నువ్వు ఎంఐటీలో చదివితే నువ్వు తోపు. ఉం? నువ్వు స్టాన్ఫోర్డ్లో చదివితే నువ్వు తోపు. ఉం? వేరే యూనివర్సిటీ, ఓహో,
తక్కువ ఒక అంటే ఎంత అన్సైంటిఫిక్ అంటే ఒక గ్రాడ్యుయేట్ స్కూల్లో అడ్మిషన్స్లోకి తీసుకోవడానికి ఒక ఐఐటిలో చదివిన విద్యార్థి ఐఐటియే కదా ఎంఐటి కాదు కదా అనే విధంగా మాట్లాడతారు అనమాట. అంటే వాడికి నువ్వు ఐఐటికి వెళ్ళావా, నీకు ఐఐటిలో నీకు ఏ విధంగా కోర్సులు చెప్తారు, ఏ విధంగా అసలు అక్కడికి వెళ్ళడానికి ఎంత డిఫికల్టో నీకు తెలుసా? ఉమ్, అందులోపల మేము చదువుకున్న లెవెల్ తెలుసా నీకు, మేము చేసిన ప్రాబ్లమ్స్ తెలుసా? అంటే అఫ్ కోర్స్ దేర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ సర్టెన్ క్యాండిడేట్స్. బట్ అదేంటి, అది డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజెస్. అంటే ఇప్పుడు ఐఐటికి వెళ్ళిన వాళ్ళందరినీ యావరేజ్ తీసుకుంటే, ఐఐటికి వెళ్ళని వాళ్ళందరినీ యావరేజ్ తీసుకుంటే, దేర్ విల్ బి మేబీ డిఫరెన్స్ బిట్వీన్ ఆ యావరేజ్ అండ్ దిస్ యావరేజ్. బట్ దట్ డజంట్ మీన్ ఒకడు ఐఐటికి వెళ్ళాడు కాబట్టి ఇంటెలిజెంట్ అవ్వకపోవచ్చు, ఐఐటికి వెళ్ళలేదు కాబట్టి వాడు యూ కెనాట్ జడ్జ్ బై దట్ పార్ట్. కానీ ఇప్పుడు అలానే జరుగుతుంది. సో ఈ పేరున్న విశ్వవిద్యాలయాలు ఈ క్యాస్ట్ సిస్టమ్ రన్ చేస్తున్నాయి. నువ్వు అదే పేపరు ఆ పేరున్న విశ్వవిద్యాలయానికి పంపిస్తే నీకు పబ్లిష్ అవ్వడానికి ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. ఓకే. సో అది కేవలం ఆ ఎఫిలియేషన్ ఎంత ఇదంటే, కొంతమంది చైనీస్ దేశస్తులు చైనా వాళ్ళ మీద, వాళ్ళ దగ్గర నుంచి రిట్రాక్షన్స్ చాలా వచ్చాయని వాళ్ళ మీద కొంచెం సైంటిఫిక్ ఫీల్డ్లో అంత ఎక్కువ కొంచెం నమ్మకం తగ్గింది. అంటే ఇది చైనీయుల్ని చ- నేను కించపరచట్లేదు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. అందులో చాలా మంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, అందులో కొంతమంది నా స్నేహితులు కూడా. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక యుఎస్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని ఊరికినే యాడ్ చేసేస్తారనమాట. ఉమ్, ఊరికినే యాడ్ చేసేసి పేపర్లు పబ్లిష్ చేసేస్తారు. ఎందుకు? ఆ యాడ్ చేయడం మూలంగా ఒక యుఎస్ యూనివర్సిటీ కూడా మన దాంట్లో ఉందంటే మనకి లెజిటిమసీ వస్తుంది. ఉమ్, ఆ విధంగా ఉమ్, నిజంగా ఇది ఈ ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు నిజమైన సైన్స్ చేయాలంటే దానికి సమయం కావాలి. ఆ టైం కావాలంటే నీకు పబ్లిష్ చేయి అంటారు. ఇది సగం. ఇప్పుడు నీ ల్యాబ్ని రన్ చేసుకోవడానికి ఏంటి, నీ ల్యాబ్ని రన్ చేసుకోవడానికి నువ్వే గ్రాంట్స్ తెచ్చుకోవాలి, నువ్వే డబ్బులంతా సంపాదించి తెచ్చుకోవాలి. ఫెయిల్. ఓకే. మళ్ళీ డబ్బులు సంపాదించడానికి ఏంటి, గ్రాంట్స్ రాయాలి, ప్రపోజల్స్ రాయాలి. నువ్వు ప్రపోజల్స్ రాస్తావా, ల్యాబ్ మెయింటైన్ చేస్తావా, పేపర్స్ పబ్లిష్ చేస్తావా అంటే నువ్వు కనుక్కున్నావు, అది కనుక్కున్న దాన్ని పేపర్గా రాయడమే ఓ పెద్ద తలకాయ నొప్పి. సో ఇది ఒక కాన్స్టెంట్ పరుగో 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 పరుగు. అసలు నిజమైన సైన్స్ ఏదిరా అంటే ఏది లేదు. పోనీ పిల్లలకి పాఠాలైనా సరిగ్గా చెప్తున్నావు అంటే టీచింగ్ టైం ఎక్కడ ఉంది? ఉమ్? ఓ కోర్స్ టీచ్ చేయాలి తప్పదు. ఉమ్? సో టీచ్ చేస్తాం. జస్ట్ గో దేర్. ఆ టీచింగ్ ఫిలాసఫీలో 4 పేజీలు రాస్తాడు. రెండు ముక్కలు చెప్పాలంటే ఆ టీచింగ్ ఫిలాసఫీ వింగ్ ఇట్. ఏంది? వెళ్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, వస్తాడు. ఆడికి అంటే ఒక లోతైన అవగాహన లేకుండా ఉమ్, వెళ్ళిపోతారన్నమాట పిల్లలు. వాడికి చెప్పేవాడికి తెలీదు ఫిజిక్స్ అంటే ఏంటి అనేది, వినేవాడికి తెలియదు. ఇంకా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ ఒప్పేసుకోవాలి తప్పదు. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు సైంటిస్ట్ కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, అది గ్లోబల్ వార్మింగ్ ఉందా లేదా అంటే నేను డేటా అంతా చూడలేదండి. బయట అయితే ఉన్నారని కొంతమంది చెప్తున్నారు, నాకు తెలిసిన కొంతమంది సైంటిస్టులు ఉన్నారంటున్నారండి. ఓకే. కానీ నేను డేటా స్వయంగా చూడలేదు. అది పూర్తిగా అర్థం చేసుకుని అది ఉందా లేదా అని నేను మీకు చెప్పలేను. ఓకే. అది చెప్పామనుకోండి, అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటారు. దట్ వుడ్ బి లుక్డ్ ఎట్ యాజ్ నువ్వు ఒక పొలైట్ వేలో క్లైమేట్ చేంజ్ని ఒప్పుకోవట్లేదు. సో ఇంత ఈ విధంగా ఉన్నప్పుడు మనం నిజమైన సైన్స్ చేయడానికి మనకి అవకాశం లేదు. మనకి నిజమైన ఈ సైన్స్ చేయడానికి అవకాశం లేకపోవడమే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ విద్యార్థులకి ఏవైతే చెప్తున్నామో పాఠాలు, నేను ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్లకి తగ్గట్టుగా నేను పాఠం చెప్తా. ఓకే. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ని బట్టే వాడికి ఎగ్జామ్లో కొన్ని వస్తాయి, అవి చేసుకుంటాడు. ఓకే.
సో వాడు ఆ ఎగ్జామ్లో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ని నేను చెప్పగలిగితే నేను మంచి టీచర్. ఓకే. లేకపోతే నేను మంచి టీచర్ని కాదు. ఉమ్. సో ఇప్పుడు ఆ పిల్లాడికి వాడికి అరే నువ్వు ఒక రేపు పొద్దున ఫిజిసిస్ట్ అవుదాం అనుకుంటున్నావు అనుకో. అంటే ఏంటి అసలు ఫిజిసిస్ట్ అవడం అంటే ఏంటి అంటే ఇది చేసుకుంటూ డిగ్రీలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎండలో ఫిజిసిస్ట్ అనే డెస్టినేషన్ వస్తుందా? ఆర్ ఏంటి అసలు నువ్వు అసలు ఫిజిక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదో ఐన్స్టైన్ గారు చెప్పాడు కాబట్టి నమ్మాలా? అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఒక కలెక్టివ్ హిస్టరిక్ న్యూరాటిక్ స్టేట్లో ఉందామా? ఉం? లేక నువ్వు ఆలోచించి నువ్వు తెలుసుకుంటావా? ఈ విధంగా ప్రిపేర్ చేయాల్సిన విద్యార్థులను ఇదిగోరా ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 అని చెప్పేసి మళ్ళీ వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాం అనమాట. సో ఈ కష్టాలు కూడా పర్ఫెక్టే. ఇది ఇలా ఉండాలి కాబట్టి అది అలా ఉంది. అంతే. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. బట్ ఆ నిజమైన సైన్స్కి నిజమైన సైంటిస్ట్ కావడం అంటే ఏంటి? ఆ, అంటే నువ్వు పిహెచ్డి ఉండి ఏదో చేస్తే నిజమైన సైంటిస్టా? లేకపోతే అసలు చదువుకోని వాడు కూడా నిజమైన సైంటిస్ట్గా ఆలోచించచ్చా అనేది మీరు ఆలోచించండి. నమస్కారం.